హాయ్ హలో నమస్తే. ఒక ఆర్టికల్ ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక అన్న పంపిస్తే నేను దాని గురించి మాట్లాడాలనిపించింది. నేను మీకు మాట్లాడుతున్నా దాని గురించి. ఓకే, చూడండి, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ యుఎస్, అమెరికాలో కూడా కుల వివక్ష అని ఒక రీసెర్చ్ చేసిందట ఒక రీసెర్చర్, యాక్టివిస్ట్ తెన్మోజీ సౌందరరాజన్ అనేటువంటి అనేటువంటి ఒక యాక్టివిస్ట్ ఒక రీసెర్చ్ చేసిందట. అమెరికాలో కూడా కుల వివక్ష ఉందని. ఇది ఈమె, హర్ నేమ్ ఈస్ తన్మోజీ సౌందరరాజన్. ఈమె ఎవరు? ఈమెకి ఇది ఒక ఆర్టిస్టు, థియరిస్టు, ఫ్యూచరిస్టు. ఓకే, ఈమెకి ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే ఒక సంస్థ పెట్టిందంటే అమెరికాలో. అమెరికా బేస్డ్ సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్ రన్ చేస్తుందట. సౌత్ ఏషియన్ అమెరికన్స్ని కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హిస్టారికల్గా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వ్యవస్థ, కుల వ్యవస్థ, డిస్క్రిమినేషన్ మీద పనిచేస్తూ ఉంటుందంట సౌందరరాజన్. ఓకే, ఆమె ఒక ఆర్టికల్ రాసిందట, రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్ మీకు జస్ట్ చదివి వినిపిస్తున్నా. 2015 తన్మోజీ సౌందరరాజన్ ఒక యంగ్ యాక్టివిస్ట్, స్కాలరు, కో-ఫౌండరు ఈక్వాలిటీ ల్యాబ్స్ అని పెట్టి సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి ఆమె అమెరికాలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో ఏం తెలిసిందంటే, నలుగురిలో ఒకరికి ఫిజికల్గా కానీ వర్బల్గా కానీ కులం దాడి మీద పడుతున్నారు. 1 in 3 రిపోర్టెడ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఎడ్యుకేషన్. ఒకరిలో అంటే ముగ్గురులో ఒకరు, నలుగురిలో ఒకరికేమో ఫిజికల్గా కానీ వర్బల్ అసాల్ట్ జరుగుతుందట. ఇది అమెరికా గురించి మాట్లాడదు, ఇండియా కదా, అమెరికాలోనట. అంటే మన ఏషియన్స్ వీళ్ళందరూ కూడా కుల భావంతో అమెరికా పోయి అక్కడ కుల కంపెనీ పెట్టారని అర్థం. వీళ్ళందరూ అక్కడ పోయి అక్కడ కూడా కుల కంపెనీ పెట్టారని అర్థం. ఓకే, దాని గురించి మాట్లాడుతున్నా. రిపోర్టెడ్ డిస్క్రిమినేషన్ అనే ఎడ్యుకేషన్లో ముగ్గురులో ఒకరికి డిస్క్రిమినేషన్ ఉందని సర్వేలో తేలిందట. ఇక్కడేంటి, 2 in 3 ఎన్కౌంటర్డ్ వర్క్ ప్లేస్ బయాస్. ముగ్గురులో ఇద్దరికి వర్క్ ప్లేస్ బయాస్ అట. ఉద్యోగాల దగ్గర వివక్ష చూపిస్తున్నారట ముగ్గురులో ఇద్దరికి. అంటే ఒకరిని వదిలేస్తున్నారు, ఆ ఒక్కరు కూడా ఏదో కొద్దిగా పర్లేదాన్ని వదిలేస్తున్నారని అర్థం. ఇట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ రిపీటెడ్ టెస్టిమనీ. ఇది అక్కడ కూర్చున్నటువంటి అక్కడ అమెరికాలో దళితుల మొత్తాన్ని కూడా ఏమి సర్వే చేసిందట. దీన్ని బట్టి ఏమవుతుంది, క్యాస్ట్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో మాత్రమే క్యాస్ట్ లేదు, ఈ 21st century అమెరికాలో కూడా కులం ఉంది ఏంటి అనేది ఈ యొక్క ఆశ్చర్యపోతూ ఆమె రాసినటువంటి ఒక ఆర్టికల్. ఓకే, ఇది ఇంకేం రాసింది చూద్దాం. దళిత్స్ ఫేస్డ్ స్లర్స్, ఫిజికల్ థ్రెట్స్ అండ్ ఈవెన్ దిస్ స్క్రీన్ ఈజ్ సో బిగ్ సో ఐ కాంట్ సీ ఫ్రమ్ దేర్. దళిత్స్ అనేవాళ్ళు స్లర్స్, ఫిజికల్ థ్రెట్, ఆర్గనైజేషనల్ సర్కమ్స్టాన్సెస్, క్రైసిస్. ఓకే, క్రైసిస్ ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. ఇట్లాంటి ప్రశ్నల్ని వాట్ షీ సెడ్, దోస్ హూ డెంట్ వాంట్ అస్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్, ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని కూడా అడుగుతున్నారు అనేది చెప్పేది. 2022లో ఒక ఆర్టికల్ రాసిందట, ట్రామా ఆఫ్ క్యాస్ట్ అని ఒక ఆర్టికల్ రాసిందట. ఈమె కోయంబత్తూరులో ఒక దళిత ఫ్యామిలీస్కి పుట్టిందట. ఈమె కోయంబత్తూరులో పుట్టి తమిళనాడులో పుట్టి అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళింది తన్మోజీ. అంటే దళిత ఫ్యామిలీలో పుట్టిందో లేదో తెలియదు. బోంట పేరెంట్స్ కోయంబత్తూరు ఉంది, మరి దళితుల మీద పనిచేస్తుందంటే దళితురాలు అయి ఉండవచ్చు. ఓకే, తెన్మోజీ సేస్ షీ వాజ్ డ్రివెన్ బై ది సఫరింగ్ షీ విట్నెస్డ్ ఇన్ హర్ ఫ్యామిలీ. అంటే షీ సఫర్డ్ అంటే ఆమె దళితురాలు. ఆమె కూడా వివక్షను అనుభవించి, ఆ క్యాస్ట్ దాని మొత్తాన్ని కూడా అనుభవించి ఆ బాధించబడినటువంటి మహిళగా ఆమె అక్కడ ఒక సొసైటీ పెట్టి పనిచేస్తుందని అర్థం. ఓకే, ఇంకేం రాసింది ఇక్కడ, ఇట్ వాజ్ నాట్ మూమెంట్, ఇట్ వాజ్ ద వెయిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రామా ఇన్ అవర్ డయాస్పోరా, ది సైలెన్స్ దట్ అలౌడ్ caste harassment to be recreated in our homes, schools, workplaces. US based activist రాస్తుంది సర్ప్రైజింగ్గా. 2000లో ది లాకిరెడ్డి బాలరెడ్డి కేస్, బెర్క్లీ షూకర్. బెర్క్లీలో 2000లో ఏదో లాకిరెడ్డి బాలరెడ్డి అనేటువంటి కేసు ఏదో ఉందంట. ఆమె ఏం చెప్పింది దాంట్లో, ఈ ల్యాండ్ లార్డ్ రెడ్డి అనేటువంటి ఒక ల్యాండ్ లార్డ్ దళిత మహిళల్ని, గర్ల్స్ని ఇండియా నుండి ఫేక్ వీసాలతోటి అమెరికా తీసుకెళ్ళాడట. వాళ్ళని అక్కడ లేబరర్స్కి ఎక్స్ప్లాయిట్ చేశాడట.
సెక్షువల్గా మైనర్స్ని సెక్షువల్గా అబ్యూస్ చేశాడట. అతని పేరు లాకిరెడ్డి బాలిరెడ్డి అట. ఓకే ఓకే ఆమె రాసింది ఇది ఆర్టికల్ అంతా. ఈ క్రైమ్ అనేది 13 సంవత్సరాల అమ్మాయి బిల్డింగ్ కింద చనిపోయిందట. వన్ ఆఫ్ హిస్ ఆఫ్టర్ 13 years ఓల్డ్ విక్టిమ్ డైడ్ ఇన్ వన్ ఆఫ్ హిస్ బిల్డింగ్స్ లీడింగ్ టు ఫెడరల్ చార్జెస్. ఏ ప్రెజెంట్ సెంటెన్స్ రిఫార్మ్స్ ఇన్ కాలిఫోర్నియాస్ యాంటీ ట్రాఫికింగ్ లాస్. ఓకే 13 సంవత్సరాల క్రితం అతని బిల్డింగ్ కింద ఒక 13 సంవత్సరాల అమ్మాయి 13-year-old విక్టిమ్. ఓకే 13 సంవత్సరాల అమ్మాయి బయటపడిందట. అప్పుడు అక్కడ ఫెడరల్ ఛార్జెస్ కేసు పెట్టి అమెరికాలో అతన్ని ఇప్పుడు జైల్లో ఉంచి చెక్ చేస్తున్నారట. ఆ విషయం రాసింది. అంటే అమెరికాలో కూడా వీళ్ళు వీసాల పేరు మీద తీసుకెళ్ళి అక్కడ వివక్ష చూపిస్తున్నారనేది వాళ్ళ ఉద్దేశం. ది రీకాల్ లెటర్స్ ఫ్రమ్ డామినెంట్ క్యాస్ట్ సపోర్టింగ్ ఆస్కింగ్ ఫర్ లీనియన్సీ. ది ఇంప్యూనిటీ వాజ్ డివాస్టేటింగ్. వి డిజర్వ్ diaspora దట్ హీల్స్ together, stands with survivors and refuses to repeat the injustice we inherited. ఓకే అదేదో రాసింది. we found 60% experienced caste based slurs, derogatory comments అట. 40% ప్లేస్ ఆఫ్ వర్షిప్లో, 20% డిస్క్రిమినేషన్, బిజినెస్లో డిస్క్రిమినేషన్, 40% రొమాంటిక్ పార్ట్నర్షిప్ బికాస్ ఆఫ్ క్యాస్ట్. పార్ట్నర్షిప్ అదే రొమాంటిక్ పార్ట్నర్షిప్ ఎస్సీలు అయితే వద్దంటారట. 40% వాళ్ళలో did not support this work. When working on the report, we were met with the caste slurs. Okay, one organization convened board meeting to debate whether sharing and survey divide the community. The truth is, the community was divided by caste. The survey revealed what had long been hidden. ఈ సర్వే అయిపోయిన తర్వాత బోర్డు మీటింగ్లో మాట్లాడుతుంటే వద్దు ఈ సర్వే నువ్వు బయటపెట్టద్దు, బయట పెడితే కమ్యూనిటీ డివైడ్ అయ్యిద్దని ఎవరో బోర్డు మెంబర్ చెప్పారట. ఆమె ఏమంటుందంటే ఆల్రెడీ డివైడ్ అయ్యిందనే కదా నేను సర్వేలో బయట పెట్టాను, ఇప్పుడు మళ్ళీ నువ్వు బయట పెట్టద్దు, డివైడ్ అయ్యిద్ది ఏంటి, ఇది వివక్ష జరుగుతుంది అనేది ఒక అమెరికాలో కొట్లాడుతుందంటే వీ షుడ్ సెల్యూట్ హర్. యాక్చువల్లీ ఇండియాలో ఇంతమంది ఉండి మనం వీఆర్ అనేబుల్ టు ఫైట్ వన్ దళిత్ గర్ల్ ఫ్రమ్ తమిళనాడు, తన్మోజీ సౌందరరాజన్, అమెరికాలో వెళ్ళి అమెరికాలో జరుగుతున్న కుల వివక్ష మీద అమెరికాలో కొట్లాడుతుందంటే వీ షుడ్ సెల్యూట్ హర్. మీరందరూ ఇండియాలో ఉండి మీరేం చేయలేకపోతున్నారు. అవర్ క్యాస్ట్ రిపోర్ట్ ఇనిషియల్లీ డిస్మిస్డ్ బై మెనీ అకాడమిషియన్స్ మెయిన్లీ ఫ్రమ్ డామినెంట్ క్యాస్ట్ బికేమ్ ఏ ఫౌండేషనల్ టెక్స్ట్ ఫర్ కాంగ్రెషనల్ బ్రీఫింగ్స్, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ద లెజిస్లేటివ్ ఫైట్ ఫర్ SB 403 బిల్ ఇన్ కాలిఫోర్నియా టు బ్యాన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఓకే 2023లో సెనేటర్ ఐషా వహాబ్ ఛాంపియన్ SB 403 ఏ బిల్లు పెట్టారట. క్యాస్ట్ కాలిఫోర్నియా డిస్క్రిమినేషన్ ఇవన్నీ అంటే అమెరికాలో కూడా చట్టం చేశారట. చూడండి ఇక్కడ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏదంటే గజ్జలేనోడికి మనం వెళ్ళి గజ్జి అంటించినట్టే వాళ్ళకి అక్కడ లేదు బాబు అమెరికాలో. వీళ్ళందరూ అడిగిపోయి అక్కడ గజ్జి అంటించారు. ఇక వాళ్ళు కూడా ఇచ్చిగాడు కొనుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ చట్టం ఎటువంటి ఇచ్చిగాడు లాంటిదే. గజ్జున్న వాడికి ఇచ్చిగాడు. అమెరికాలో ఇచ్చిగాడు ఎందుకు అవసరం వచ్చింది, మన వాళ్ళు వెళ్ళి గజ్జి అంటించారని అర్థం. అక్కడ వెళ్ళి క్యాస్ట్ వివక్ష చూపకూడదని చట్టం వేశారట అమెరికాలో. కాలిఫోర్నియా డెనీడ్ హౌసింగ్ హెరాస్మెంట్ ఫర్ వర్క్, అది ఇల్లు ఇవ్వరట, వెర్బల్ అబ్యూస్ చేస్తారట, రూమ్కి రెంట్ ఇవ్వరట. ఇదంతా అమెరికాలో. టెక్ కంపెనీస్ ఆర్ నాట్ న్యూట్రల్. సాఫ్ట్వేర్ కంపెనీస్లో కుల వివక్ష చూపిస్తారట. ది బెనిఫిట్ ఫ్రమ్ పబ్లిక్ సబ్సిడీస్ వైల్ ఫండింగ్ యాంటీ డెమోక్రటిక్ పొలిటికల్ ఎజెండాస్, యాంటీ డిస్క్రిమినేషన్ హెరాస్మెంట్ పాలసీస్, ఇవన్నీ కూడా రాస్తాయి. In data sets training corpora and annotation labor are marked by caste bias. They often are. Then AI will reproduce caste discrimination scale. Caste must be included in algorithm auditing, database review, ethical governance. మరి AI ఏం చేసిద్ది క్యాస్ట్ని? ఫైనల్గా ఆమె రాసేది ఏంటంటే వేర్ ఈస్ ద యాంటీ క్యాస్ట్ మూమెంట్ టుడే. ఇది నేను ఇది పెట్టడానికి ఇది కారణం. అదే ఎందుకు మన వాళ్ళు అంత అమెరికాలోనే అడుగుతుందామా వేర్ ఈజ్ ద యాంటీ క్యాస్ట్ మూమెంట్ టుడే అని అమెరికాలో వాళ్ళని అడుగుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఓకే మీరు వై యూ పీపుల్ డోంట్ ఫైట్ ఫర్ యువర్ ఓన్ రైట్స్? దళిత్ ఆర్ట్, లిటరేచర్, మ్యూజిక్, ఫిలిం, పబ్లిక్ థాట్ షేపింగ్ గ్లోబల్ వాయిసెస్ ఆర్ విజిబుల్. సావిత్రిబాయి, జ్యోతిబాయి ఫూలే, అంబేద్కర్, పెరియార్, అయోతి థాస్,
ఇంతమంది వాళ్ళని చూసి కూడా మనం వీఆర్ అనేబుల్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అని ఒక మహిళ అమెరికాలో కులం గురించి కొట్లాడుతుందంటే ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. సో ఐ ఫెల్ట్ లైక్ పోస్టింగ్ దిస్ హర్ ఆర్టికల్ ఇన్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ. నమస్కారం.